హాయ్ వెల్కమ్ టు రియల్ బూమ్. నేను మీ సంకల్పం వాసు, రియల్ ఎస్టేట్ ఎక్స్పర్ట్ అండ్ అడ్వైజర్. సో మార్కెట్లో మనకి రియల్ ఎస్టేట్లో వింటూ ఉంటాం, సార్ రియల్ ఎస్టేట్ అంటే ఏంటి, అసలు రియల్ ఎస్టేట్లో డబ్బు నిజంగా ఉందా, రియల్ ఎస్టేట్లో నిజంగా వస్తే ఇన్వెస్టర్లకి లభ్యం కలుగుతుంది, అదే ఏజెంట్లకు కూడా లభ్యం కలుగుతుంది. అంటే ఈ యొక్క మెయిన్ ఉద్దేశం ఏంటంటే, మనం ఇంతకు ముందు వరకు ఇన్వెస్టర్ల గురించి మాట్లాడుకున్నామండి. అయితే మన యొక్క రియల్ ఎస్టేట్లో ఏజెంట్ల గురించి కూడా కాస్త మాట్లాడుకోవాలి. అసలు ఏజెంట్ అనేవాడు ఎలా ఉండాలి, ఏజెంట్కి ఎన్ని క్వాలిటీస్ ఉండాలి, ఏజెంట్లు ఎన్ని రకాల వ్యక్తులు ఉంటారు, ఎన్ని రకాల రియల్ ఎస్టేట్లు ఉంటాయి అనేది ఈ వీడియోలో మీకు చెప్పడం అనేది జరుగుతుంది. అయితే మార్కెట్లో మనకి 4 నుంచి 5 రకాల రియల్ ఎస్టేట్లు ఉంటాయండి. అంటే ఇందులో మిక్స్డ్గా ఉంటాయి అనమాట. అయితే మెయిన్ యొక్క ఏంటంటే 4 నుంచి 5 రకాల రియల్ ఎస్టేట్లు ఉంటాయి. ఒకటి మన సిటీ అవుట్కట్స్లో ల్యాండ్ చేసే ఏజెంట్లు ఉంటారు, అదొక రియల్ ఎస్టేట్. అంటే డిటీసీపీ కానీ హెచ్ఎండిఏ కానీ అది సేల్ చేసే ఏజెంట్లు అనమాట. అయితే సిటీలో ఏమొచ్చి 2 BHK లేదు 3 BHK రీసేల్ చేసే ఏజెంట్లు ఉంటారు, అది ఒక రియల్ ఎస్టేట్. అలాగే థర్డ్ ఏంటంటే సిటీలోనే కమర్షియల్ స్పేసెస్ లీజ్కి ఇచ్చే ఏజెంట్లు ఉంటారు. అంటే ఇది ఏంటంటే సాఫ్ట్వేర్ కంపెనీస్కి, అలాగే రకరకాల కంపెనీస్కి గుడౌన్స్ కానివ్వచ్చు, ఆఫీస్ స్పేస్ సాఫ్ట్వేర్ కంపెనీస్ కావచ్చు, మ్యానుఫ్యాక్చరింగ్ కంపెనీస్ వాళ్ళకి ఆఫీస్ స్పేస్లు ఇస్తారనమాట. అది చేసే బిజినెస్ కూడా రియల్ ఎస్టేట్లో ఉంటుంది. అయితే 4వ రియల్ ఎస్టేట్ ఏంటంటే అగ్రికల్చర్ రియల్ ఎస్టేట్. అగ్రికల్చర్ రియల్ ఎస్టేట్ మన ఊర్లో ఉంటుంటాం, సిటీలోకి రాలేము, పల్లెటూరులో విలేజ్లో ఉంటాం. సార్ మా పల్లెటూరులో విలేజ్లో ఉన్నప్పుడు మేమే రియల్ ఎస్టేట్ చేయాలంటే ఖచ్చితంగా చెప్తున్నాండి, మీరు అగ్రికల్చర్ రియల్ ఎస్టేట్ చేయాలి. ఎందుకు అగ్రికల్చర్ రియల్ ఎస్టేట్ చేయాలంటే, చాలామంది ఎన్ఆర్ఐలో తను సంపాదించుకున్న ప్రతి రూపాయి కూడా కొంతమంది కమర్షియల్ స్పేస్గా పెట్టచ్చు, అవుట్ రేట్లో పెట్టచ్చు, కానీ ఎక్కువ మంది అగ్రికల్చర్ ల్యాండ్ మీద కూడా పెడుతున్నారు. అటువంటి రియల్ ఎస్టేట్ చేసే వాళ్ళందరూ అగ్రికల్చర్ రియల్ ఎస్టేట్ అంటారు. అలాగే 5th రియల్ ఎస్టేట్ ఏంటంటే కమర్షియల్ అవుట్ రేట్ రియల్ ఎస్టేట్ అనమాట. ఇప్పుడు మేము చేసే రియల్ ఎస్టేట్ ఎక్కువగా కమర్షియల్ అవుట్ రేట్ రియల్ ఎస్టేట్. ఇది చాలామంది ఏజెంట్లకు కానివచ్చు, ఇన్వెస్టర్లకు కానివచ్చు ఇది ఉపయోగపడుతుంది. అయితే కమర్షియల్ అవుట్ రేట్ రియల్ ఎస్టేట్ ఏంటంటే, మన చుట్టూ చాలా బిల్డింగులు చూస్తూ ఉంటాం, 50 crores 70 crores 100 crores. మీరు జూబ్లీ హిల్స్ కానివచ్చు, లేదంటే ముంబై కానివచ్చు, లేదంటే హైదరాబాద్ కానివచ్చు, లేదంటే విజయవాడ కానివచ్చు, లేదంటే వైజాగ్ కానివచ్చు, మనకి మార్కెట్లో కమర్షియల్ కాంప్లెక్స్లు కనిపిస్తాయి. మీకు తెలుసా ఒక నిజం, ఆ బిల్డింగ్స్ కూడా సేల్కి వస్తాయని. కాకపోతే అది సేల్ ఎలా చేయాలి, ఎవరిని పట్టుకోవాలి, ఏ విధంగా చేయాలని దాని గురించి కాస్త మాట్లాడుతున్నాం. అయితే ఒక 50 crores లేదా 100 crores కానీ ఒక ప్రాపర్టీ మీరు సేల్ చేసినట్టయితే, మీ పరిచయాల ద్వారా, అంటే మీకున్న పరిచయాలు కాకుండా ఇప్పుడున్న మనకి మ్యాజిక్ బ్రిక్స్ కానివచ్చు, 99 acres కానివచ్చు, housing.com కానివచ్చు, అందులో మీరు పెట్టుకొని ఆ ప్రాపర్టీ పెట్టుకొని మీరు కానీ ఒక ప్రాపర్టీ సేల్ చేసినట్టయితే 50 crores ప్రాపర్టీ మీరు సేల్ చేస్తే ఇటు సైడ్ ఒక 50 lakhs 1% కమిషన్, అటు సైడ్ ఒక 1% కమిషన్ వస్తుంది. సార్ అంత ఈజీనా సార్ ఇది చేయడం అంటే? ఖచ్చితంగా చెప్తున్నానండి, నేను హైదరాబాద్లో దాదాపు ఒక 500 ఏజెంట్స్తో నేను జూబ్లీ హిల్స్, బంజారా హిల్స్, కోకాపేట వరకు ఇలాంటి అవుట్ రేట్ రియల్ ఎస్టేట్ చేసే వాళ్ళతో నాకు పరిచయాలు ఉన్నాయి. ఇలా వాళ్ళ జీవితాలు మార్చుకున్నారండి, నిజంగా చెప్తున్నాను, ఇలా వాళ్ళ జీవితాలు మార్చుకున్నారు. అయితే ఈ కమర్షియల్ అవుట్ రేట్ రియల్ ఎస్టేట్ ఎలా చేయాలి అంటే, ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు కొన్ని ప్రాపర్టీస్ లిస్ట్ అవుట్ చేసుకోవాలి. మార్కెట్లో కమర్షియల్ రియల్ ఎస్టేట్ అంటే ఒక 50 lakhs నుంచి కూడా స్టార్ట్ అవుతాయి. అంటే 50 lakhs ఒక కమర్షియల్ షాప్ కానివచ్చు, లేదంటే ఒక ఆఫీస్ స్పేస్, ఒక ఆఫీస్ అంటే ఒక 1 కోటి రూపాయలు కానివచ్చు, లేదంటే ఒక 10 crores ఒక ప్రాపర్టీ మొత్తం అమ్మేస్తుంటారు. 10 crores అందులో కమర్షియల్ కాంప్లెక్స్ ఉంటాయి. లేదు 50 crores 100 crores వరకు ప్రాపర్టీలు ఉంటాయి. 50 lakhs నుంచి 100 crores వరకు మీరున్న ఏరియాలో ఎటువంటి కమర్షియల్ ప్రాపర్టీస్ ఉన్నాయి అది కౌంట్ చేసుకోండి. అది లిస్ట్ చేసుకున్న తర్వాత దాన్ని కొనేవారు ఎవరు ఉంటారంటే, మోస్ట్లీ 90% ఎన్ఆర్ఐలు ఉంటారండి. అయితే వీళ్ళు ఎందుకు కొంటారంటే, టాప్ మోస్ట్ పీపుల్ కొంటుంటారు. అంటే వీళ్ళు ఎందుకు కొంటుంటారంటే, చాలామంది ల్యాండ్ మీద ఇన్వెస్ట్ చేస్తారు, ఓకే, కానీ కమర్షియల్ మీద ఎందుకు చేస్తారంటే, కమర్షియల్లో వచ్చే ఎవ్రీ మంత్ రెంటల్ ఇన్కమ్ వస్తుంది. ఫర్ ఎగ్జాంపుల్ ఒక 50 crores మీరు కానీ కమర్షియల్ ప్రాపర్టీ అమ్మినట్టు అయితే 30 lakhs ఆల్రెడీ రెంటల్స్ వస్తుంటాయి. ఎందుకంటే ప్రతి ఒక్కరూ కూడా మనం ఏమనుకుంటాం, ల్యాండ్ మీద చేసే చాలా యూట్యూబ్ ఛానల్స్ కూడా ల్యాండ్ మీద ల్యాండ్ అని చెప్తూ ఉంటారు. ఇది మార్కెట్లో జరిగేది 50 నుంచి 60%. దాదాపు ఎక్కువ పర్సెంట్ కమర్షియల్ రియల్ ఎస్టేట్ జరుగుతుంటుంది. అంటే ప్రతి ఒక్కరు చూసేది ఏంటి, ఎవ్రీ మంత్ నాకు క్యాష్ ఫ్లో కావాలి. అంటే నా దగ్గర ఆస్తి ఉంది, ఒక 10 కోట్లు ఉంది, కానీ నాకు ఎవ్రీ మంత్ నాకు ఒక 5 నుంచి 6 lakhs 7 lakhs నాకు కావాలి, రెంట్ కావాలి. ఆ రెంట్ కావాలంటే కమర్షియల్ మీద ఇన్వెస్ట్ చేయాలి. అలాంటి వాళ్ళు మిమ్మల్ని సంప్రదిస్తారు. బాగా ఎగ్జాంపుల్ గుర్తుపెట్టుకోండి, మనం ఒక ఫిక్స్డ్ డిపాజిట్ 1 కోటి రూపాయలు పెట్టేటైతే 6% లేదా 6.5% ఇది ఇస్తారనమాట, మనకి ఎంత ఇంట్రెస్ట్ ఇస్తారు. అదే కమర్షియల్ మీద పెట్టుకున్నాం అనుకోండి, ఒక 1 కోటి రూపాయలు లేదా ఒక 10 crores పెట్టుకున్నాం అనుకోండి, మీకు ఎవ్రీ మంత్ రెంటు వస్తుంది. అలాగే ప్రాపర్టీ కూడా మీ చేతిలో ఉంటుంది కదా. ప్రాపర్టీ అనేది మీరు ఎప్పుడైనా అమ్ముకోవచ్చు, మీకు అవసరమైనప్పుడు అమ్ముకోవచ్చు. ఎందుకు కమర్షియల్ ఇన్వెస్ట్మెంట్ చేయమంటానంటే, ఇమీడియట్గా నాకు డబ్బులు కావాలి, ఈరోజు ఒక 1 monthలో నా ప్రాపర్టీ అమ్మేసుకోవాలి, లేదంటే ప్రాపర్టీ మార్టిగేజ్ పెట్టుకోవాలి, ప్రాపర్టీ ద్వారా లోన్ తెచ్చుకోవాలంటే ఎవరైనా చేయాల్సి వస్తే కమర్షియల్ ప్రాపర్టీ చేసమంటాను. అయితే ఈ కమర్షియల్ ప్రాపర్టీలో నేను ఏం చెప్తానంటే, రకరకాల
కమర్షియల్ ప్రాపర్టీలో ఉంటాయి. 10 lakhs నుంచి కూడా కమర్షియల్ ఒక షటర్ తీసుకున్నారనుకోండి, దాని మీద 10 lakhs తీసుకుంటే 5,000, 6,000, 7,000 రెంట్ వస్తుంటుంది. అదే 50 lakhs తీసుకున్నారనుకోండి, ఒక రెంట్ వస్తుంటుంది. అలాగే 1 crore రూపాయలకు ఒక రెంట్ వస్తుంటుంది. అదే 10 crores ఒక రెంట్ వస్తుంటుంది. 100 crore 50 crores ఒక రెంట్ వస్తుంటుంది. ఎందుకు నేను కమర్షియల్ ప్రాపర్టీస్ దృష్టి పెట్టమంటారంటే, మీకు కమర్షియల్గా కాంటాక్ట్ అయ్యే ప్రతి కాంటాక్ట్ కూడా చాలా ఇంపార్టెంట్ కాంటాక్ట్. అయితే ఎందుకు అంటే ఈ యొక్క ఏజెంట్లో ఉన్న కమర్షియల్ ప్రాపర్టీ చేసే వాళ్ళ యొక్క ఒక లక్షణాలు ఏంటంటే, ఇది చేసేవాళ్ళు ఇది ఒకవేళ మీరు చెయ్యాలి అనుకుంటే మీకు ఒక బ్యాకప్ అనేది ఉండాలి. అంటే కమర్షియల్ ప్రాపర్టీ సేల్ అయ్యేటప్పుడు ల్యాండ్ లాగా అది ఇమీడియట్గా సేల్ అవ్వదు. ఎందుకంటే ఒక 10 కోట్లు 20 కోట్లు 30 కోట్లు ప్రాపర్టీ మీరు అమ్మాలంటే మీ అకౌంట్లో బ్యాకప్ ఉండాలి. అందరిలాగా ఏజెంట్లాగా ఇది చేసే వృత్తి అయితే కాదు. అంటే మీరు తిరగడానికి కానివ్వచ్చు, ఫ్యూయల్ కానివ్వచ్చు, మీ ఇంటి అవసరాలకు కానివ్వచ్చు, లేదు అంటే మీరే ప్రాపర్టీ కొనుక్కొని అమ్ముకోవాలంటే మీకు బ్యాకప్ ఉంచుకోవాలి. ఎందుకంటే కమర్షియల్ రియల్ ఎస్టేట్లో చాలామంది సక్సెస్ అయ్యే రేట్ ఎక్కువ ఉంది. రేట్ ఎందుకు ఎక్కువ ఉంటుందంటే, మీకు వచ్చే అమౌంట్ కూడా హ్యూజ్ అమౌంట్ ఎక్కువ వస్తూ ఉంటుంది. అలాగే మీకున్న పరిచయాలు కూడా పెరుగుతుంటాయి. ఈ రియల్ ఎస్టేట్ మీరు ఎప్పుడైనా చేయాలనుకుంటే ఎక్కువ మీ అకౌంట్లో కొంచెం బ్యాకప్ పెట్టుకొని మీరు చేయొచ్చు. అయితే ఈ రియల్ ఎస్టేట్ ఎలా చేయాలి? సింపుల్ అండి. దీనికి ఉన్న టెక్నిక్స్ ఏంటంటే, మా యొక్క ట్రైనింగ్ క్లాసెస్లో కూడా దీని గురించి చెప్పడం అనేది జరుగుతుంది. అలాగే దీని గురించి ఇంకాస్త వివరణ చేయాలంటే, మనకి 99 acres మ్యాజిక్ బ్రిక్స్ housing.com మీరు పోర్టల్స్ తీసుకున్నట్టయితే మీ ఊర్లో ఏవైతే కమర్షియల్ ప్రాపర్టీస్ ఉన్నాయో ఫస్ట్ లిస్ట్ అవుట్ చేయండి. ఓనర్తో వెళ్ళి మాట్లాడండి. సార్, ఈ ప్రాపర్టీ ఎంతకు వస్తుంది, ఈ ప్రాపర్టీ నా దగ్గర కస్టమర్ ఉన్నాడు, ఈ కస్టమర్ నేను తీసుకొస్తాను అని మాట్లాడండి. మాట్లాడిన తర్వాత ఫర్ ఎగ్జాంపుల్ ₹1 కోటి ప్రాపర్టీ అనుకోండి, ₹1 90 lakhsగా మాట్లాడండి. 90 lakhsగా మాట్లాడి కస్టమర్కి హెల్ప్ చేయండి. కస్టమర్ ద్వారా పర్సంటేజ్ మాట్లాడుకోండి. అయితే ₹1 ఉన్నప్పుడు అయితే ₹1 లోపు అయితే 2% వస్తుంది. ₹1 దాటిన తర్వాత 1% వస్తుంది. అయితే ఇది ఎలా మన కస్టమర్లు ఎలా దొరుకుతారంటే, ఒకటండి, మీ దగ్గర ముందు మిమ్మల్ని మీరు మార్కెట్ చేసుకోవాలి. అలాగే మీ దగ్గర ప్రాపర్టీస్ ఉన్నాయని వాట్సాప్లో కానీ, ఫేస్బుక్లో కానీ, సోషల్ మీడియాలో కానీ పెట్టుకోవాలి. అలాగే మీ దగ్గర ప్రాపర్టీస్ ఉన్నాయని మ్యాజిక్ బ్రిక్స్ కానీ, 99 acres కానీ, housing.comలో కానీ మీరు పెట్టుకోవాలి. అలాగే ఇంకొకటి అండి, ఈ బిజినెస్లు చేస్తే ఇమీడియట్గా సక్సెస్ అవ్వచ్చా అంటే ఖచ్చితంగా చెప్తున్నానండి. రియల్ ఎస్టేట్ బిజినెస్లో కమర్షియల్ అవుట్రేట్ బిజినెస్ అనేది చాలా అద్భుతమైన బిజినెస్. ఇది చేసిన వాళ్ళు ఎవరైనా సరే మార్కెట్లో తన సొంత కాళ్ళ మీద తన సొంతంగా నించోవచ్చు. అలాగే మార్కెట్లో మీకు పరిచయాలు పెరిగితే మీకు పెద్ద వాళ్ళు కాంటాక్ట్ అవ్వడం జరుగుతుంది. ఎందుకంటే ఒకటి గుర్తుపెట్టుకోండి, ప్రపంచంలో ఎవరు ఏ రియల్ ఎస్టేట్ ఏ ప్రొఫెషన్లో ఉన్నా సరే ఇన్వెస్ట్మెంట్ రియల్ ఎస్టేట్ మీదే చేస్తారు. ఎందుకు రియల్ ఎస్టేట్ మీదే చేస్తారంటే, మీరు బంగారం మీద చేసినా సరే, షేర్స్ మీద చేసినా సరే, ఎవరికైనా అప్పులు ఇచ్చినా సరే అది రిస్క్తో కూడుకునేది. అలాగే ఒక ప్రాపర్టీ మీద పెట్టుకున్నారు అనుకోండి, మీకు అమౌంట్ అనేది వెనక్కి రావడం అనేది మీ చేతుల్లో ఉంటుంది. గేమ్ అనమాట, బాల్ గేమ్ అనేది మీ చేతుల్లో ఉంటుంది. సో ఈ కమర్షియల్ అవుట్లెట్ బిజినెస్ అనేది మీరైనా చేసుకోవచ్చు, లేదా ఏజెంట్లైనా చేసుకోవచ్చు, లేదా ఒక ఇన్వెస్టర్ కూడా చేసుకోవచ్చు. రాబోయే వీడియోలో దీని గురించి మరించి వివరించడం అనేది జరుగుతుందండి. అయితే దీని గురించి కమర్షియల్ రియల్ ఎస్టేట్ గురించి కానివ్వచ్చు, లేదంటే అవుట్రేట్ రియల్ ఎస్టేట్ గురించి కానివచ్చు, లేదంటే ఇంకా మీరు ఇన్వెస్ట్మెంట్ కానివ్వచ్చు, ఇది ఎలా చేయాలి, దీని గురించి మరింత ఇన్ఫర్మేషన్ కావాలంటే నా పేరు సంకల్పం వాసు. నేను రియల్ ఎస్టేట్ అడ్వైజర్ కమ్ ఎక్స్పర్ట్ కమ్ ట్రైనర్. మీరు నా నెంబర్ 9121740734. ఎక్కడ ఏ ప్రదేశం నుంచి అయినా సరే, ఎన్ఆర్ఐలు కూడా యూఎస్లో కూడా ఈ కమర్షియల్ రియల్ ఎస్టేట్ చేసుకోవచ్చు. మీరు యూకేలో ఉన్నా చేసుకోవచ్చు, వైజాగ్లో ఉన్నా చేసుకోవచ్చు, హైదరాబాద్లో ఉన్నా చేసుకోవచ్చు, లేదా అమరావతిలో ఉన్నా చేసుకోవచ్చు, అనకాపల్లిలో ఉన్నా చేసుకోవచ్చు. సో ఈ రియల్ ఎస్టేట్లో మీరు మీ డబ్బుని వేరే వాళ్ళకి పెట్టుబడి పెట్టడం కంటే మీకు మీరే ఇన్వెస్ట్మెంట్ చేసుకొని మీకు మీరే సేల్ చేసుకున్నట్టయితే అద్భుతంగా మంచి లాభాలు చేకూర్చొచ్చండి. ఇది ఇన్వెస్టర్లు కానివచ్చు, ఏజెంట్లు కానివచ్చు, ఈ వీడియో ఉపయోగపడాలని ఈ యొక్క ఇండస్ట్రీలో ఉన్న టాప్ సీక్రెట్ నేను చెప్తున్నానండి. బేసిక్గా ఇలాంటి కమర్షియల్ సీక్రెట్లు లేదంటే అవుట్రేట్ సీక్రెట్లు ఎవరు చెప్పరండి. మన ఉద్దేశం ఏంటంటే ఇన్వెస్టర్లు ముందుకు వెళ్ళాలి, అలాగే మన యొక్క ఇన్ఫర్మేషన్ చాలామందికి ఉపయోగపడాలి, అలాగే వాళ్ళు కూడా రియల్ ఎస్టేట్లో ముందుకు రావాలి, రియల్ ఎస్టేట్ని ముందుకు తీసుకెళ్లాలనే ఉద్దేశంతో నేను చెప్పడం జరుగుతుందండి. మరి ఒకసారి చెప్తున్నాను, నా పేరు సంకల్పం వాసు, సంకల్పం గ్రూప్ రియల్టర్స్. మా కాంటాక్ట్ నెంబర్ 9121740734. ధన్యవాదాలు.